చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 98 కోట్ల బడ్జెట్, 4 లైన్ల బ్రిడ్జ్, 1.21 కిలోమీటర్ల పొడవు, 2 సంవత్సరాల కాల వ్యవధి. ఇది శంకరవిలాస్ కొత్త బ్రిడ్జి పనుల యొక్క లెక్కలు. అయితే గుంటూరు ఏసీ కాలేజ్ దగ్గర నుంచి అరండల్పేట 10వ లైన్ వరకు 1.21 కిలోమీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించి 4 దశాబ్దాల కళ గుంటూరు ప్రజలు ఎట్టకేలకి నెరవేరబోతోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు, ఏది కూడా కార్యరూపం దాల్చలేదు. కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారి ఆధ్వర్యంలో 98 కోట్ల బడ్జెట్తో ప్రస్తుతానికైతే ఈ శంకరవిలాస్ కొత్త బ్రిడ్జి యొక్క పనులు శరవేగంగా నడుస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణం సంబంధించి ఒక్కసారి మనం చూస్తే బ్రిడ్జికి యువతల వైపు ఏదైతే జీజీహెచ్ ముందున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక పిల్లర్కి సంబంధించి గుంత తీయడం జరిగింది. 5 మీటర్ల లోతు గుంత తీసి అక్కడ ఒక పెద్ద పిల్లర్ రాబోతుంది. పిల్లర్ నెంబర్ 1గా మనం అది చూడొచ్చు. దాని పక్కనే మరో పిల్లర్ రాబోతుంది. ఆ తరువాత బ్రిడ్జికి అవతల వైపు బ్రాడీపేట అరండాలపేట మధ్యలో ఉన్నటువంటి ఆ మెయిన్ రోడ్డు మీద మరో 2 పిల్లర్లు రాబోతున్నాయి. అటు ఇటు పిల్లర్లు వేసిన తర్వాత మరికొద్ది రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ డిస్మాంటిల్ చేయబోతున్నారు. ఆ బ్రిడ్జి పూర్తిగా కూల్చి దాని మీద 4 లైన్లు వెడల్పున్నటువంటి మరో కొత్త బ్రిడ్జి రాబోతుంది. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జికి మించి కాస్త ఒక 10 మీటర్ల హైట్ ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి బ్రిడ్జికి సంబంధించి కొంచెం హైట్ ఉంటుంది రాబోయే కొత్త బ్రిడ్జి. సో ఇది శంకరవిలాస్కి కొత్త బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు. మరిన్ని అప్డేట్స్ శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించి ఫర్దర్గా రాబోతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఒక్కసారి చూస్తే అమరావతి రోడ్డు నుంచి ఎంటీబీ సెంటర్ అంటే రమేష్ హాస్పిటల్ కూడల్ని మనం ఎంటీబీ సెంటర్ అంటాం. అటువైపుగా వెళ్లే హెవీ వెహికల్స్ చిల్లీస్ పాయింట్ ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణించాలి. ఇక ఎంటీబీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వెళ్లే హెవీ వెహికల్స్ రమేష్ హాస్పిటల్ కంకరగుంట ఫ్లైఓవర్ మార్గం వినియోగించాలి. దీనికి స్కూల్స్ కాలేజెస్ బస్సు కూడా ఇటు వెళ్ళొచ్చు. ఇక లార్జ్ సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వెళ్లే వెహికల్స్ అటువైపు కార్లు, ఆటోలు, 2 వీలర్లు అరండల్పేట, పొట్టి శ్రీరాములు నగర్, డొంక రోడ్డు, 3 వంతెన లేదా బ్రాడీపేట కంకరగుంట ఫ్లైఓవర్ ద్వారా ఇక్కడ ప్రయాణించవచ్చు. ఇక కోపాల్డ్పేట, కృష్ణానగర్, చంద్రమౌళి నగర్, బృందావన గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుండి మార్కెట్ వైపుకు వచ్చే కార్లు, ఆటోలు, 2 వీలర్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లేదా బ్రాడీపేట 18వ లైన్ ద్వారా కంకరగుంట అండర్ పాస్, కలెక్టరేట్ రోడ్డు, రమేష్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించాలి. ఇక 3 వంతెనల నుంచి జీజీహెచ్ వెళ్లేవారు నార్త్ సెంటర్ పల్లవి థియేటర్ మార్గాన్ని అనుసరించాలి. ఇక పట్టాభిపురం నుంచి జీజీహెచ్ వెళ్లేవారు కంకరగుంట ఫ్లైఓవర్, మెడికల్ కాలేజ్, శంకరవిలాస్ అండర్ పాస్ మార్గం వినియోగించాలి. ఇక్కడ జీజీహెచ్కి వెళ్ళడానికి చాలా మంది పేషెంట్స్ ఇటు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ట్రాఫిక్లో గనక ఇరుక్కుంటే గనక చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జీజీహెచ్కి మెయిన్ గేట్ నుంచి కాకుండా ఈ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఇంకో గేట్ ఓపెన్ చేశారు. అక్కడ నుంచి వెళ్తే కాస్త త్వరగా వెళ్లే అవకాశం ఉంది. ఇకపోతే ఎంటీబీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వరకు వచ్చే కార్లు, ఆటోలు, 2 వీలర్లు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వరకు ప్రయాణించవచ్చు. ఇదైతే కొద్ది రోజుల వరకే ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ఫ్లైఓవర్ మీద 2 వీలర్స్, 4 వీలర్స్ మాత్రం అలౌ చేస్తున్నారు. ఇక జీజీహెచ్, ఎంటీబీ సెంటర్ ఈ మధ్యలో ప్రయాణించే వెహికల్స్ పల్లవి థియేటర్, నార్త్ సెంటర్, ఉమెన్స్ కాలేజీ రోడ్డు మార్గం వినియోగించాలి. అయితే ప్రస్తుతానికి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.